ఒకప్పుడు పిల్లలు సాయంత్రం అయ్యిందంటే సీతాకోకచిలుకల వెంట పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు ఛార్జింగ్ 5%కి పడిపోతేనే పరిగెడుతున్నారు. అమ్మా, ఛార్జర్ ఎక్కడా? అది ఇప్పుడు ఇంట్లో నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయింది. ఒకప్పుడు సాయంత్రం అంటే క్రికెట్, సైకిల్ రేసులు, దాగుడు మూతలు, ఫ్రెండ్స్తో అరుపులు. ఇప్పుడు ఒక చేతిలో మొబైల్, మరొక చేతిలో చిప్స్ ప్యాకెట్. అంతే జీవితం. ఇది టెక్నాలజీ తప్పు కాదు. మొబైల్ ఫోన్స్ కూడా శత్రువులు కావు. కానీ అవసరానికి మించి వాడితే చిన్నప్పటి ఆనందం నెమ్మదిగా స్క్రీన్లో ఇరుక్కుపోతుంది. క్రియేటివ్ థింకింగ్ తగ్గిపోవడం ముందు పిల్లలు చిన్న టాయ్ తీసుకుని కూడా కథలు ఊహించేవాళ్ళు. ఇది పోలీస్ స్టేషన్, ఇది థీఫ్, నేనే హీరో, అంత ఇమాజినేషన్ ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ అయిపోయేలోపే నెక్స్ట్ వీడియో రెడీ. బ్రెయిన్కి అంత ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ అలవాటు అయిపోయింది. అందుకే పేషెన్స్ తగ్గిపోతుంది. డ్రాయింగ్ వేయడం, బుక్స్ చదవడం, ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడం, అవుట్డోర్ ఎక్స్ప్లోరేషన్, ఇది అన్నీ స్లోలీ తగ్గిపోతున్నాయి. కళ్ళ సమస్యలు అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు చాలా చిన్న పిల్లలకే స్పెక్స్ వస్తున్నాయి. ఎందుకంటే గంటల కొద్దీ మొబైల్ స్క్రీన్, కళ్ళలో బర్నింగ్, డ్రై ఐస్, హెడేక్, స్లీప్ ప్రాబ్లమ్స్. కొంతమంది పిల్లలు రాత్రి 12 వరకు రీల్స్ చూస్తుంటారు. మార్నింగ్ లేవమ్మా, స్కూల్కి లేట్ అవుతుంది, 5 మినిట్స్ అమ్మా, ఆ 5 మినిట్స్ 40 మినిట్స్ అవుతుంది. అంతేకాదు, రోజంతా ఫోన్ పట్టుకుని ఉండటం వల్ల నెక్ పెయిన్, బాడీ స్టిఫ్నెస్ కూడా వస్తున్నాయి. చిన్న వయసులోనే ఓల్డ్ ఏజ్ లోడింగ్ అయిపోతుంది. అడిక్షన్ అండ్ కాన్సంట్రేషన్ లాస్, ఇది చాలా డేంజరస్ పార్ట్. గేమ్స్, రీల్స్, నోటిఫికేషన్స్, ఇవి బ్రెయిన్కి ఇన్స్టెంట్ ఎక్సైట్మెంట్ ఇస్తాయి. అందుకే పిల్లలు ఫోన్ లేకపోతే రెస్ట్లెస్ అవుతున్నారు. కొంతమంది పిల్లలు తినేటప్పుడు కూడా అమ్మా ఫోన్ పెట్టు, లేకపోతే తినను. ఇది క్యూట్ కాదు, స్లో అడిక్షన్ సైన్. కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది, స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి, మెమరీ కూడా వీక్ అవుతుంది. ఈ పరిస్థితికి మెయిన్ రీజన్స్ ఏంటి? స్మాల్ ఫ్యామిలీస్ అండ్ లెస్ ఫ్యామిలీ టైం. ముందు తాతయ్య, అమ్మమ్మ, బాబాయ్, పిల్లలు, ఇంట్లో ఫుల్ సందడి ఉండేది. ఇప్పుడు చిన్న ఫ్యామిలీ, బిజీ స్కెడ్యూల్స్, స్ట్రెస్ఫుల్ జాబ్స్, పేరెంట్స్ బిజీ, పిల్లలు లోన్లీ. అప్పుడు ఈజియెస్ట్ బేబీ సిట్టర్ ఎవరు? మొబైల్ ఫోన్. ఇదిగో ఫోన్ తీసుకో, కార్టూన్స్ చూడు. అలా స్లోలీ మొబైల్ కంపానియన్ అయిపోతుంది. అవుట్డోర్ గేమ్స్ తగ్గిపోవడం. ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా గ్రౌండ్ కంటే వైఫై పాస్వర్డ్ ఇంపార్టెంట్ అయిపోయింది. ముందు రా క్రికెట్ ఆడదాం, ఇప్పుడు రా స్క్వాడ్ జాయిన్ అవ్వు. వర్చువల్ గేమ్స్ పెరిగిపోయాయి, రియల్ గేమ్స్ తగ్గిపోయాయి. ఫ్రెండ్స్ పక్కపక్కనే కూర్చున్నా కూడా చాట్ మాత్రం మొబైల్లోనే. ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడదాం. మొబైల్ ఫాస్టింగ్. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. ఎలా ఉపవాసం ఉంటామో అలానే అన్నెసరీ మొబైల్ యూసేజ్కి కూడా ఫాస్టింగ్ ఉండాలి. ఉదాహరణకి డిన్నర్ టైంలో ఫోన్స్ వద్దు, స్లీప్కి ముందు 1 అవర్ నో మొబైల్, సండే ఫ్యామిలీ టైం విదౌట్ స్క్రీన్స్. ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఫోన్ తగ్గించాలి. ఎందుకంటే పిల్లలు మన మాటల కంటే మన హ్యాబిట్స్ ఎక్కువ కాపీ చేస్తారు. మీరు ఫోన్ చూస్తూ ఫోన్ ఎక్కువ చూడొద్దు అంటే అది జిమ్ ట్రైనర్ సమోసా తింటూ వెయిట్ లాస్ చెప్పినట్టే ఉంటుంది. అవుట్డోర్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. పిల్లలకు ఎక్సైట్మెంట్ కావాలి, మనమే ఎంకరేజ్ చేయాలి. క్రికెట్, సైక్లింగ్, ఫుట్బాల్, మ్యూజిక్, డ్రాయింగ్, గార్డెనింగ్. కొంచెం బయట ప్రపంచం చూపిస్తే స్క్రీన్ ప్రపంచం నుంచి బయటకు వస్తారు. ఫ్యామిలీ టైం పెంచాలి. అసలు బిగ్గెస్ట్ సొల్యూషన్ రెస్ట్రిక్షన్ కాదు, కనెక్షన్. పిల్లలు లోన్లీగా ఫీల్ అయితేనే మొబైల్ వైపు ఎక్కువ వెళ్తారు. రోజుకు కొద్దిసేపైనా కలిసి భోజనం చేయండి, స్టోరీస్ చెప్పండి, చిన్న గేమ్స్ ఆడండి, బయటకు తీసుకెళ్ళండి. మనతో స్పెండ్ చేసిన టైం పిల్లలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఎమోషనల్ ఇంటరాక్టివ్ ఎండింగ్. చివరగా ఒక్కసారి మనల్ని మనమే అడుగుదాం, రేపు మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఏ మెమరీస్ గుర్తుండాలి? ఫ్యామిలీతో నవ్విన రోజులు, వానలో తడిసిన మూమెంట్స్, ఫ్రెండ్స్తో క్రికెట్, పడిపోయి మళ్ళీ లేచిన ఆటలు, నైట్ స్టోరీస్, లేదా బ్యాటరీ లో, స్టోరేజ్ ఫుల్, ఇంటర్నెట్ స్లో అనే మెమరీస్. మొబైల్ ఫోన్స్ పవర్ఫుల్ టూల్స్, కానీ చైల్డ్హుడ్ని స్క్రీన్లో బంధించకూడదు. టెక్నాలజీ మన జీవితానికి సపోర్ట్ అవ్వాలి, రిప్లేస్మెంట్ కాదు. ఈరోజు చాలామంది పిల్లలకు ఫోన్ అన్లాక్ చేయడం తెలుసు, కానీ మనుషులతో కనెక్ట్ అవ్వడం మర్చిపోతున్నారు. మరి నిజం చెప్పాలంటే ఇది పిల్లల సమస్య మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా ఫ్యామిలీ మూమెంట్స్ మిస్ అవుతున్నారు. అందుకే చేంజ్ పిల్లలతో కాదు, మనతో మొదలవ్వాలి. ఈరోజే చిన్న స్టెప్ తీసుకుందాం.
ఒక గంట ఫోన్ లేకుండా ఉండండి, ఫ్యామిలీతో మాట్లాడండి, ఒక అవుట్డోర్ గేమ్ ఆడండి, డిన్నర్ టైంలో ఫోన్స్ పక్కన పెట్టండి. ఎందుకంటే మనము కొన్న టాయ్స్ పిల్లలు మర్చిపోవచ్చు, కానీ మనమిచ్చిన టైం మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. రోజు చివరికి నోటిఫికేషన్స్ వెయిట్ చేస్తాయి, మెసేజెస్ వెయిట్ చేస్తాయి, సోషల్ మీడియా కూడా వెయిట్ చేస్తుంది. కానీ పిల్లల చైల్డ్హుడ్ మాత్రం వెయిట్ చేయదు.